ఓం నమో నారాయణాయ. భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం. సంక్రాంతి సంబరాలు మొదలయ్యేది భోగి పండుగతోనే. తెల్లవారుజామునే భోగి మంటలు, రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలతో ఇళ్లన్నీ కళకళలాడుతుంటాయి. అయితే భోగి పండుగ అనగానే మనకు ప్రధానంగా గుర్తుకు వచ్చేది భోగి పండ్లు. సాయంత్రం వేళ చిన్నారులను ముస్తాబు చేసి వారి తలలపై భోగి పండ్లను పోయడం మన తెలుగు రాష్ట్రాల్లో ఒక అందమైన ఆచారం. అసలు భోగి పండ్లు అంటే ఏమిటి? వాటిని పిల్లలపైన ఎందుకు పోస్తారు? దీని వెనుక ఉన్న పురాణ, ఆరోగ్య మరియు ఆధ్యాత్మిక రహస్యాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. భోగి పండ్లు అంటే కేవలం పండ్లు మాత్రమే కాదు, ఇందులో కొన్ని విశిష్టమైన వస్తువుల మిశ్రమం ఉంటుంది. రేగు పండ్లు, ఇవి ఈ పండుగలో ప్రధానమైనవి. చెరకుగడ ముక్కలు, తీపికి సంకేతం. చిల్లర నాణేలు, ఐశ్వర్యానికి గుర్తు. బంతిపూల రెక్కలు, మంగళకరమైన అలంకరణ. అక్షింతలు, పెద్దల ఆశీర్వాదం. చిన్నారులపై ఈ పండ్లను పోయడం వెనుక బలమైన ఆధ్యాత్మిక కారణాలు ఉన్నాయి. పిల్లలు చాలా సున్నితంగా ఉంటారు. వారికి ఇతరుల దిష్టి తగిలే అవకాశం ఎక్కువ. భోగి పండ్లను తల మీదుగా పోయడం వల్ల వారిపై ఉన్న దృష్టి దోషం తొలగిపోతుందని నమ్మకం. రేగు పండును సంస్కృతంలో బదరీ ఫలం అంటారు. శ్రీమన్నారాయణుడు బదరికాశ్రమంలో బదరీ వృక్షం కింద తపస్సు చేశాడని పురాణాలు చెబుతున్నాయి. రేగు పండ్లు నారాయణుడికి అత్యంత ప్రీతిపాత్రమైనవి. అందుకే వీటిని పిల్లలపై పోయడం అంటే సాక్షాత్తు ఆ హరి ఆశీస్సులు వారికి అందజేయడమే. సూర్యుడు తన గమనాన్ని మార్చుకునే ఈ సంధికాలంలో పిల్లలపై ప్రతికూల శక్తుల ప్రభావం పడకుండా ఉండాలని ఈ ఆచారం పాటిస్తారు. మన పూర్వీకులు ఏ ఆచారం పెట్టినా దాని వెనుక శాస్త్రీయ కారణం తప్పకుండా ఉంటుంది. సంక్రాంతి వచ్చేది శీతాకాలంలో. ఈ సమయంలో పిల్లలకు జలుబు, దగ్గు వంటి సమస్యలు త్వరగా వస్తాయి. రేగు పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. వీటిని తలపై పోయడం ద్వారా వాటి వాసన మరియు స్పర్శ పిల్లల శరీరానికి ఒక రకమైన రక్షణను ఇస్తుంది. రేగు పండ్లు ఎర్రగా ఉండి సూర్యుడిని పోలి ఉంటాయి. సూర్యరశ్మి ద్వారా వచ్చే శక్తిలాగే ఈ పండ్ల ద్వారా పిల్లలకి గ్రహబలం లభిస్తుందని నమ్ముతారు. ఈ వేడుకను కేవలం 5 ఏళ్లలోపు పిల్లలకు లేదా సాధ్యమైతే 10 ఏళ్లలోపు వారికి నిర్వహిస్తారు. సాయంత్రం వేళ పిల్లలకు కొత్త బట్టలు వేసి పీటపై కూర్చోబెడతారు. మొదట దిష్టి తగలకుండా పిల్లలకు హారతి ఇస్తారు. ముత్తైదువులు ఆ పండ్ల మిశ్రమాన్ని 2 చేతులతో తీసుకుని పిల్లల తల మీదుగా 3 సార్లు పోస్తారు. కింద పడిన ఆ పండ్లను, నాణాలను ఇతర పిల్లలకు పంచుతారు. దీనివల్ల పిల్లలలో ఇచ్చే గుణం పెరుగుతుంది. భోగి పండ్లు పోయడం అనేది కేవలం ఒక వేడుక మాత్రమే కాదు, అది మన పిల్లల పట్ల మనకున్న ప్రేమ, వారి భవిష్యత్తు పట్ల మనకున్న బాధ్యత మరియు భగవంతునిపై మనకున్న నమ్మకానికి ప్రతీక. మన సంప్రదాయాలను ఇలాగే కాపాడుకుంటూ మన పిల్లలకు మన సంస్కృతిని పరిచయం చేద్దాం. ఈ భోగి పండుగ మీ పిల్లల జీవితాల్లో వెలుగులు నింపాలని, వారికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.